నాయకత్వ లోపంతో వ్యవస్థలు సమూలంగా నాశనమవుతాయన్నది పెద్దల మాట. నావికుడు సరిగా లేకపోతే నావ మునిగిపోతుంది. సిరిసిల్ల కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితే ఉందని పార్టీ నాయకత్వం ఆలస్యంగా గ్రహించింది. ఇక్కడ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి తీరుపై టీపీసీసీ అసంతృప్తిగా ఉందా? స్థానిక నాయకత్వంపై నిఘా వర్గాలు పాలక పెద్దలకు నివేదించాయా? నాయకత్వ లోపం కారణంగా కేడర్ కాడి కింద పడేయడంతోనే వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోతోందా? ఈ పరిస్థితిని సరిదిద్దే ఆలోచనలో టీపీసీసీ ఉందా? నాయకత్వాన్ని మార్చకపోతే బీఆర్ఎస్కు కంచుకోటగా మారిన సిరిసిల్లలో కాంగ్రెస్ మనుగడ కష్టమేనా? ఇకపై అయినా పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేదా? సిరిసిల్ల నియోజకవర్గంలో హస్తం పార్టీ పరిస్థితిపై ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కాలం కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ దళాన్ని ఢీకొట్టలేకపోయింది. నాయకత్వం క్యాడర్లో ఎక్కడ లోపముందో గ్రహించకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు వ్యవహరించడంతోనే ఇలా జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వరుస ఓటముల తర్వాతైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. సిరిసిల్లాలో ఎందుకు ఇలా జరుగుతోందో, ఇంతకాలం సీరియస్ గా దృష్టి పెట్టలేకపోయిన హస్తం పార్టీ నాయకత్వం వదిలేస్తే పరిస్థితి పూర్తిగా చేదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇకపై సిరిసిల్లాపై ఫోకస్ పెట్టాలన్న ఆలోచనకు వచ్చింది. నాయకత్వ లోపం క్యాడర్కు శాపంగా మారిందని పార్టీ పరిశీలనలో తేలడంతో అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టింది. సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందన్న చర్చ జరుగుతోంది. స్థానిక నాయకత్వ వైఫల్యాలపై హస్తం పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకున్నంత ఓటు బ్యాంకు పెరగకపోవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్లాలో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75% స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. పురపాలక సంఘాల ఎన్నికల్లో కారు పార్టీకి కాంగ్రెస్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న 39 వార్డుల్లో బీఆర్ఎస్ ఏకంగా 27 చోట్ల గెలిస్తే కాంగ్రెస్ కేవలం 6 స్థానాలతోనే సరిపెట్టుకుందంటే ఎంత దారుణ పరాభావమో ఊహించుకోవచ్చు. వాస్తవానికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల వ్యవహార శైలిపై సిరిసిల్లాలో వ్యతిరేకత రావాలి. కానీ స్థానికంగా కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడంతో బీఆర్ఎస్ ను ఢీకొట్టలేకపోతోంది. మంచి అవకాశాలను చేజాచుకుని చేతులు కాల్చుకోవడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని వినిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రం కేటీఆర్ ను సమర్థవంతంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారన్న దానిపై అధిష్టానం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటోంది. పార్టీలోని గ్రూపులపై నిఘా వర్గాల నివేదికల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం కంగారు పడుతోంది. ఇలానే వదిలేస్తే కారు పార్టీకి కంచుకోటగా మారిన సిరిసిల్లాను టచ్ చేయడం కష్టమయ్యే అవకాశం లేకపోలేదని భావిస్తోంది. సిరిసిల్ల స్థానంలో 3 గ్రూపుల మధ్య కాంగ్రెస్ క్యాడర్ నలిగిపోతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిది ఓ వర్గం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ ది మరో గ్రూప్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ది మరో వర్గం. ఒకరంటే మరొకరికి పడదు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది. హైదరాబాద్ కి పరిమితమవుతున్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. కొన్నిసార్లు వారంలో 2 రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేత సరిగ్గా ప్రచారం చేయకపోవడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని మూటకట్టుకుందన్న వాదనలు లేకపోలేదు. సిరిసిల్లాలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సరైన పోటీ ఇవ్వలేకపోవడానికి నాయకత్వ లోపమే శాపంగా మారిందని నిఘా వర్గాలు నివేదించాయని సమాచారం. ఇక స్థానిక నాయకత్వం ఇన్ఛార్జికి పూర్తిగా సహకరించడం లేదని టీపీసీసీ గుర్తించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరుసగా ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి పార్టీని లైట్ తీసుకోవడంతో
ఇక్కడ కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందన్న విషయాన్ని నాయకత్వం గ్రహించింది. యథానేత తథా క్యాడర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. కందకు లేని దురత కత్తిపీటకు ఎందుకని పార్టీ నాయకత్వమే పట్టించుకోనప్పుడు తమకెందుకు అన్నట్టుగా కార్యకర్తలు కూడా వదిలేయడంతో పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక సిరిసిల్ల కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నేతలు అసలు తాము అధికారంలోనే ఉన్నామని అనుకోవడం లేదనే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కావని అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెడుతుందని భావించిన కార్యకర్తలకు నిరాశ మిగిలింది. బీఆర్ఎస్ నేతలపై భూకబ్జా ఆరోపణలు వచ్చినా సర్కార్ వదిలేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో నాయకత్వమే కాడిని కింద పడేసినప్పుడు తాము ఎంతకాలం బండిని లాగుతామని చివరికి కార్యకర్తలు మొండికేయడంతో హస్తం పార్టీకి నష్టం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని చోట్ల కాంగ్రెస్ హవా ఉంటే ఒక సిరిసిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక్కడ పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్న పాలక పెద్దలు పరిస్థితిని సరిదిద్దే కార్యాచరణ చేపడతారో లేదో అన్న అనుమానాలు క్యాడర్కు లేకపోలేదు. ముందుగా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి హడావిడి చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకుని మిన్నకుండిపోవడం హస్తం పార్టీకి రివాజుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కేవలం నివేదికలు తెప్పించుకోవడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే కనీసం వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. లేకపోతే ఇంతే సంగతులు చిత్తగించవలను అంటూ బంగారు పల్లెంలో పెట్టి కారు పార్టీకి పరిషత్లను అప్పగించవచ్చని భావిస్తున్న వారు లేకపోలేదు. నాయకత్వ లోపమే పార్టీకి శాపంగా మారిందని నిఘా వర్గాలు నివేదించడంతో ఇన్ఛార్జ్ మార్పు దిశగా టీపీసీసీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.